గురువుగారు, ఈ మధ్య కాలంలో గుప్త నవరాత్రులు అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అసలు ఇవి ఎలా చేస్తారు? నవరాత్రులు అనేటువంటివి సనాతన ధర్మంలో అందరికీ తెలిసినటువంటివి శరన్నవరాత్రులు. అవును. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి వచ్చే నవరాత్రులు. హ్మ్. అవి కాకుండా భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులను మనం చేస్తాం. అవును. మీరన్నటువంటి మాటలోనే గుప్త రహస్యమైంది. రహస్యం. అది వారాహి అమ్మవారికి సంబంధించింది, రాజశ్యామల అమ్మవారికి సంబంధించింది, లేదా దశమహావిద్యల్లో ఉన్నటువంటి చండి, చాముండి, ఇంకా ప్రత్యంగిర ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లతో ఈ మధ్య కొత్తగా ఇది వరకు లేనటువంటి సంప్రదాయం. హ్మ్. ఇది అందరూ ఆచరించేటువంటి విధి విధానం కాదు. గృహస్థు ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఆచరించకపోవటమే మంచిది. ఒక తీక్షణమైనటువంటి దశమహావిద్యలకు సంబంధించిన మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపాలు అవ్వచ్చు, మీరన్నట్టుగా వారాహి, రాజశ్యామల, ఇతరత్ర అమ్మవారి దేవతా స్వరూపాల్ని పూజించవచ్చును కాక లేని ఆచారాన్ని కొత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి ఆ పూజాది క్రతువుల వల్ల ఉగ్ర స్వరూపం, ఉన్మత్త స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని నిద్రలేపి వాటిని ఆవాహన చేసి ఏవో నివేదనలు పెట్టి తెలిసి తెలియక చేసే కొన్ని క్రియల వల్ల గృహస్థాశ్రమ ధర్మంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ నిబంధన పాటించకపోతే ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా మీకు ఈ విధమైనటువంటి నవరాత్రులు, గుప్త నవరాత్రులకు సంబంధించిన దీక్ష ఎవరైనా ఇచ్చినా మీరు తీసుకోకపోవటమే మంచిది. ఈ అమ్మవారి దేవతా స్వరూపాలని ఉపాసన చేయాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి, విశేషవంతమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, ఏకభుక్తంతో ఉండాలి, నేల మీద మాత్రమే శయనించాలి, మౌన దీక్షలో ఉండాలి, అమ్మవారి బీజాక్షర సమన్వితమైనటువంటి మంత్రం తప్ప వేరొకటేది పలకకూడదు. కానీ ఇవి చేస్తే ఏమవుతుందో తప్ప తెలుసా? టెలివిజన్ ఛానల్లో ఓవైపు ఏదో ధారావాహిక నాటికి వస్తుంటుంది, దానివైపు మనసు మళ్ళుతుందా? ఇంటికి భర్త వస్తారు, ఆయనకు సంబంధించిన సపర్యలు చేయాలా? ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ మాసినటువంటి వస్త్రాలు ఉతకాల? ఈ 9 రోజులు నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి గృహస్థు ధర్మంలో ఇది చేయకూడదు. ఒకవేళ చేసిన ఇంటి ప్రాంగణంలో ఇవి చేయటం నిషిద్ధం. కాబట్టి ఇవి గుప్త నవరాత్రులు అన్నటువంటివి ఇప్పుడిప్పుడు వాడుకలో ఉన్నాయి. కాబట్టి వీటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం మంచిది. ఎప్పటి నుంచో మన హర్షధర్మంలో, సనాతన ధర్మంలో శరన్నవరాత్రి ఉత్సవాలను మించినటువంటి నవరాత్రులు లేవు, వాటికి సాటైనవి ఏవీ లేవు. కాబట్టి ఆ నవరాత్రి పర్వదినాల్లో చక్కగా మనం ఇంట్లో చండీపారాయణ చేసుకోవచ్చు, దేవి ఖడ్గమాల చేసుకోవచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవచ్చు, దేవి భాగవతాన్ని చదువుకోండి. అంతే తప్ప ఎప్పుడూ లేనటువంటి కొత్త పద్ధతులు పెట్టుకోవటం వల్ల మీకు చాలా ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది.